ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అక్క ఏం చేస్తాను? ఇగో చెట్టాకులను రాలే, అందుకే పుడుతున్నట్టు. నేను కూర పొయ్యి మీద వేద్దామని చూసేసరికి అల్లం అయిపోయింది. ఇదంతా అల్లం ఉంటే పెట్టరాదు? ఎందుకు పెట్టనే, మా పెడతా. అవునే భవాని, 4-5 పచ్చిమిరపకాయలు ఉంటే ఇత్తవానే? అయ్యో, పచ్చిమిరపకాయలు లేవక్క. మొన్న అంగడికి పోతేనేమో కూరగాయలు అల్లం కొనుకద్దు, నేను ఓనే పోకపోతే. నువ్వు పోయినా అంటేవి కదా, నువ్వు కూరగాయలు కొనుకరాలేదా? ఏం ఆదిచ్చిందే, ఇంకా 2-3 రోజులు ఎందుకు వాడుడని నిన్ను అడుగుతాన్నా. లేవక్క, ఉంటే మా ఇద్దు. ఇక బాగా వచ్చినాకో కిలో అన్ని తెమ్మనాలి మరిగా. సరే, మరి ఆ ఉన్నాయి నాకు, నేను వాడుకుంటా. ఏంది, ఇంకా 2-3 రోజులే నువ్వు వాడతావా? అంత రోత మంచిగా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకొని వాడుకోవాలి. ఇప్పుడు లేని దానికి ఏం చేస్తాం అక్క, ఉన్న వాటితో చదురుకపోమా? నాకైతే గట్ల వాడిన బుద్ధి కాదే అంత. ఎప్పటిదప్పుడే తెచ్చుకోబుద్ధి అవుతుంది మంచిగా. సరే అక్క, నాకైతే అల్లం పెడుతురా, నాకు పని ఉన్నది. సరే పా, పెడతా. భవానీ, ఎటువేను పోయేటప్పుడు చెప్పనే లేవు? అప్పట్లాగా మదిగాడు 20,000 తీసుకున్నాడే, పైసలు ఇస్తా అంటే పోయేస్తాను. పోయి బీరోలో పెట్టుకో. భవానీ, కొత్త బీరో కొనుక్కుందామన్నావు కానీ ఈ పైసలతో కొనుక్కుందామా? అనుడు అన్నా గాని ఇప్పుడు ఆ బీరువాకి ఏమైంది? అది మంచిగా ఉన్నది కదా, మళ్ళీ యుద్ధాంతి ఈ పైసలు దేనికన్నా అవసరం పడ. ఎందుకు ఇట్లా అవుతాయో భవానీ? అప్పట్లో పంట పైసలు వచ్చినప్పుడు నక్లెస్ చేయించుకోమంటే అట్లా చేయించుకోకపోతే, ఇప్పుడు బీరో అంటే ఇప్పుడు అద్దానే పడుతుంది. చెయ్య అన్నప్పుడు చేయించుకుంటే ఏమవుతుంది? ఎందుకు తీ, ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒక ఖర్చు ఉండనే ఉంటది. అట్లా ఖర్చు పెట్టుకుంటా పోతే పైసలు ఏడుంటాయి? మళ్ళీ దొరకమంటే దొరుకుతాయా? ఏ అవసరం ఎట్లుంటుందో ఉన్నప్పుడు చేయించుకో, ఏమవుతుంది? ఎప్పుడు ఏదో ఖర్చు ఉండనే ఉంటది, ఈ పైసలు ఇట్లనే ఉండని. అబ్బా, ఈ ఖర్చులు ఎప్పటికి ఉండేటివే కదని. చిన్న చిన్న ఖర్చులు ఉంటే నేను చూసుకోనా? చేయించుకో, ఏం కాదు. నాకేమద్దు, తర్వాత ఎప్పుడన్నా చూస్తుంది. అప్పట్లో మీ చుట్టాల ఫంక్షన్కి పోతివి, అక్కడ మీ చిన్నమ్మ కూడా లేదో అన్నదని ఇంటికి వచ్చి బాధపడుతుంది. అప్పుడున్న పరిస్థితుల్లో పైసలు లేవు, ఇప్పుడు ఉన్నాయి కదని. చేయించుకుంటే ఏమవుతుంది? ఎవరో ఏదో అన్నారని మనం తొందరపడతామా? నరని నాలుక ఎన్నో మాటలు మాట్లాడుతుంది, ఆ నోటికి తలుప తాళమా? అన్నోళ్ళ కల్లా ఉరుకులాడితే సంవత్సరాలు నిలబడతాయా? నాకు ఇప్పుడు ఏమద్దు, తర్వాత ఇట్లా అవుతుంది. సరేనే, నీ ఇష్టం. సరే, పైసలు బీరోలో పెట్టద్దా? తొందరరా, నాకు అన్నం పెడదు, నేను బయటకు పోవాలి. సరే. లావణ్య, కొన్ని ఇల్లు తీసుకురా. ఏమైంది, పోయిన పని అయిందా? మనం అనుకున్న పైసలు దొరకలేదే, 1,00,000 ఇచ్చిండు. ఏంది, 1,00,000 రూపాయలు దొరికినాయా? ఇక మిగతా 1,00,000 ఎవరన్నా అడకరాకపోయినావు? మనకు కావాల్సింది 1,00,000 కదనే, తర్వాత చూద్దాం. ఏంది తర్వాతనా? ఇంకా 1,00,000 రూపాయలు అవసరమే, నువ్వు ఏనన్నా తీసుకురాపో. ఇప్పుడైతే ఇవే దొరికినాయి, వీటితోటి అప్పు కట్టుకుందాం. కొద్దిగా అర్థం చేసుకోయే. ఏమని అర్థం చేసుకోవాలి, ఎన్ని రోజులని అర్థం చేసుకోవాలి? నువ్వు పైసలకు పోతా అన్నప్పుడే ఈ 1,00,000 కాక ఇంకో 1,00,000 తీసుకురా, నేను అద్దతులం బంగారం కొనుక్కుంటా అని చెప్పిన. నువ్వు చేసిన పని ఏంది? అప్పులు కట్టడానికి 1,00,000 తెచ్చినావు. ఇక నాకు బంగారం ఏడొస్తుంది, కమ్మలు ఏడొస్తాయి? అప్పులు కట్టడానికే కష్టంగా ఉన్నది, ఇప్పుడు మళ్ళీ కమ్మలు ఎందుకు, బంగారం ఎందుకే? కొద్దిగా నన్ను అర్థం చేసుకోవాయే నువ్వు.
ఏమన్నా అంటే కోపం నీకు మళ్ళా. అర్థం చేసుకుంటా, బాగా అర్థం చేసుకుంటా. చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వినాక చిన్నతనంగా అయినాక నేను బాగా అర్థం చేసుకుంటా. మంది మాటలు విని ఎందుకు తొందరపడుతున్నావే? వాళ్ళ కోసం బతుకుతున్నావా? మన ఇంట్లో సంసారం ఏందో మనకు తెలియదా? నువ్వు మంది మాటలు ఇడిచిపెట్టు ఫస్ట్. ఆ ఇడిచిపెడతా, మంది మాటలు ఇడిచిపెట్టి నీ మాటలే పట్టుకొని ఉంటా. గా పక్కింటి పద్మని చూడుపో, ఆమెకు 2 జతల కమ్మలు ఉన్నాయి, 2 జతల నక్లెస్ ఉంది, 2 తులాల గొలుసు ఉంది. ఇంకా అదే కాకుండా 2 చేతులకు 4 గాజులు చేయించుకుంటాంది. అదే కాదు, ఈ పక్కింటి లతక్కని చూడు, ఆమె చీరలు చూడు, ఆమె నగలు చూడు, ఆమె ఇల్లు చూడు, ఆమె వైభోగం చూడు. అంతేకాకుండా ఆమె ఇంట్లో పైసలు చూడు, కట్టలు కట్టలు ఉన్నాయి. ఇక మన ఇల్లు చూడు, నా సంసారం చూడు, నా కట్టుబొట్టు చూడు. ఇక గతిలేని సంసారం దీన్నట్టు ఇంకా నేను అర్థం చేసుకోవన్నట. అది కాదు అడుగుతా, ఈ వాడకట్టుకు నేను బయటికి పోతే నా ముఖం ఎట్లా చూపించాలి వాళ్ళందరికీ? అది నువ్వెందుకు అర్థం చేసుకుంటలేవు? లావణ్య, మంది మాటలు పట్టుకొని ఎగరకు. మనకు మస్తు అప్పులు ఉన్నాయి. పరిస్థితి అర్థం చేసుకొని మెదులు. ఇక నువ్వు అక్క అక్క ఆ ఏం చెప్తున్నావు అక్క? ఏం లేదే, ఎందుకు? మన చిన్నమామను దవాఖాన నుంచి తీసుకొచ్చిరట. ఇప్పుడే మీ మరిది చెప్పిండు, పోయి చూసేద్దామా? నేనేమత్తనే, నా ముఖం ఏం మంచిగా ఉన్నదని ఆడికొచ్చి నలుగుట్ల నవ్వుల పాలు కావన్నా? ఏమైందక్క, ఎందుకట్లా మాట్లాడుతున్నావు? నేనెట్లున్నా నా బతికెట్లుంది? ఆడికొచ్చి అందరిని చూసి బాధపడుడు తప్ప ఏం లేదు. ఏమైందక్క, ఎందుకట్లా మాట్లాడుతున్నావు? పొద్దుగాల ఆకిలి ఉడవంగా కూడా చూసిన, ఏమో చిన్నపోయి ఉన్నావు. బావా నువ్వు ఏమన్నా నొల్లి పెట్టుకున్నారా? ఏమోనే, అందరి బతుకులు ఎట్లున్నాయి, నా బతుకు ఎట్లుంది? నలుగురిని చూసి చిన్నబోడు తప్ప నేను చేసేది ఏం లేదు. ఈ గతిలేని సంసారం ఇదే బదులు సచ్చింది నయ్యం. అక్క, నేను నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. ఎప్పుడు కూడా మన బతుకుల్ని ఇంకొకళ్ళ బతుకులతోటి పోల్చుకోవద్దక్క. ఎప్పుడు ఒక తీరే ఉంటావా? మీకు కూడా మంచి రోజులు వస్తాయి, దాన్నే తలుచుకొని ఊకే బాధపడతావా? అయినా మనం అనుకున్నట్టుంటే అది జీవితం ఎందుకు అవుతుంది అక్క? బాధపడకు, పా చిన్నమామని చూసేస్తాం. ఊళ్ళుండి కూడా పోకపోతే తప్పుల పడతాం. పా అక్క పోదాం. ఏమోనే భవాని, నాకు రాబుద్ది అయితే లేదు. అప్పులున్నాయని ఇట్లనే బాధపడుకుంటుంటావా అక్క? మన సంసారం ఏందో, మన బతుకులేందో ఉన్న దాంట్లోనే ఎల్ల తీసుకోవాలి. వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారని గొప్పలకు పోతే మన బతుకులే ఆగమైతాయి. పా పోదాంపా, ఇంట్లుంటే ఇట్లనే బాధపడతావు. నేను ఇట్లా చెప్తున్నా అని ఏమనుకోకక్క. ఏమైందక్క, పోదాంపా. సరేపా, నువ్వైనాక నేను రాకపోతే నలుగురు ఏమనుకుంటారు? భవాని, అగో గాజుల దుకాణం, పోదాం పాయి. ఇప్పుడు గాజుల దుకాణానికి ఎందుకక్క? ఏ అట్లా కాదు, ఓ కమ్మలు చూడు, కలర్ పోయినాయి. నాకేమన్నా బంగారు కమ్మలు ఉన్నాయా? పోయి తీసుకుందాంపా. ఏమైందే ఆలోచిస్తాను? పా పోదాం. సరే పా. అవుగాని మరి నువ్వు పైసలు తీసుకురాలే కదా? ఏ తేలేదు, ఉద్దర పెడదాంపా. ఉద్దర పెడితే ఇయ్యదంటావా? ఇద్దరు కానీ పా. సరే పా. దా మంచిగా ఉన్నాయి కదా? మంచిగా ఉన్నాయి అక్క. నిజం చెప్పు, మంచిగా ఉన్నాయి కదా? మంచిగా ఉన్నాయి అక్క. ఆగే భవాని, అగో స్వాతి వల్ల మిషన్ దుకాణం, పా పోయేద్దాం. అక్కడికి ఇప్పుడు ఎందుకు అక్క? మొన్న కొత్త కొత్త బ్లౌజులు వచ్చినాయని చెప్పిందే, పా పోయేద్దాం. అక్క, మనం పోయే ఆపత్తి ముచ్చటేంది, నువ్వు వేసే పనులేంది? ఇప్పుడు ఏమద్దు, చిన్నమామని చూడ్డానికి పోదాంపా. ఏం కాదు, పోయి చూసేద్దాంపా. మళ్ళా గింత దూరం అత్తమానే, పా పోయేద్దాం. బావా తీసుకురమ్మన్నా తీసుకురాడు, పావే పోయేద్దాం. ఇప్పుడు అద్దక్క, కావాలంటే పని తీరినాక మళ్ళీ రోజు అద్దంతి. అయినా మనం పైసలే తీసుకురాలేదు. ఇదివరకు దాకానే ఆ కమ్మలు కొంటా, ఈ కమ్మలు కొంటా అని 500 ఉత్తర పెట్టినవు.
పైసలు లేనిది ఆమె ఇస్తుందా చెప్పు. ఎందుకు ఇయ్యదే? మాట మీద నమ్మకం ఉన్నది కానీ ఇత్తది పా. ఏరా నువ్వు రా, ఏం కాదు, మా ఇత్తది కానీ దా. ఆడదాకా పోయి సినిమాను చూసి రాకుండా అయితే నువ్వు బ్లౌజులని గాజులని అదని ఇదని టైం అంతా వేస్ట్ చేస్తావు అక్క. ఇప్పుడు ఏమైందని నువ్వెందుకు ఇంత బాధపడతావు? సపరేకుండు. చిన్నబాబు దగ్గరికి కొమ్మనే కదనే, ఎట్లున్నాడు? మేము ఆడదాకా పోలే. పోలేదా? నేను బొమ్మనే చెప్పినా కదా, ఎందుకోలే? తర్వాత చెప్తుంది. అరే ఏమైంది? ఏం కాలేదు అంటున్నా కదా. అరే ఆగు, ఇటువేరు అసలు. తర్వాత చెప్తా అన్న కదా. సరే, ఇంట్లో ఏమైనా పని ఉందా? ఏం పని లేదు. ఎందుకు? పొలం దగ్గర వెళ్దాంపా. సరే పా. డోర్ దగ్గర. ఏంటి అవి? కొత్త కమ్మలు కొనుకొచ్చుకున్నా. అయ్యో మరి కవర్లు ఏంటి? కవర్లనా? మగ్గం వర్క్ బ్లౌజులు కొత్తవి, మంచి మంచి డిజైన్లు తెచ్చుకున్నా. పైసకు గోసుందంటే నన్ను ఖర్చుల పాలు చేసి నన్ను పరిశాన్ చేస్తాను నువ్వు. అనుకున్నా అచ్చుడచ్చుడితోటే నిన్ను మందలియద్దు అనుకున్నా, కానీ నువ్వే వచ్చి నన్ను మందలిచ్చి ఏదో ఒకటి అంటాను. తెచ్చుకున్న తృప్తి కూడా లేకుండా చేస్తాను. మరి పైసలు ఎక్కడి? పైసలు ఎక్కడియా? ఉత్తర పెట్టినా. నువ్వు మారవా ఇక? నీకు బుద్ధి రాదే? నువ్వు మారేవిగా. ఆగు, ఎటు పోతున్నావు? ఏడుకో పోతున్నానే. నువ్వు ముడతానవా మురు? నీకు బుద్ధి రాదు, నన్ను అర్థం చేసుకోవు. బంగారీ లేకపోయినా మంచిగా ఇవన్నీ ఉన్నాయి, ఇవి పెట్టుకొని అందరి ఇళ్ళ ముందు ఎట్లా తిరుగుతా చూడు. నాకేం తక్కువ? శ్రీకాంత్, శ్రీకాంత్ ఎవరు లేనట్టున్నారుగా. ఏందే రాజే నాకు ఇట్లా వచ్చినావు? శ్రీకాంత్ ఏమన్నా పైసలు ఇస్తాడేమో అని వచ్చిందా? నాకు ఒక 1,00,000 రూపాయలు అర్జెంటుగా అవసరం ఉంది చెల్లె. మిత్తి ఎంతైనా పర్లేదు, శ్రీకాంత్ ఇస్తాడేమో అని వచ్చిన, కానీ ఈయన లేకపోయా. మిత్తి 5-10 అయినా మంచిదే, కానీ పైసలు అయితే కంపల్సరీ కావాలి. ఎవరన్నా ఇచ్చేటోళ్ళు ఉంటే మంచివాళ్ళు. ఈ శ్రీకాంత్ అయితే ఇచ్చు కానీ లేడు కదా, ఎటువైపు. అన్నా నీకు 1,00,000 రూపాయలు కావన్నానే, వాళ్ళు ఎటో పోయినరు కానీ ఆ 1,00,000 నేను తెచ్చిత్తా. 5 రూపాయలు మీరు తిత్తావు కదా మరి. 5 రూపాయలు అయినా మంచిదే, ఇంకెక్కువ అయినా మంచిదేరా. అర్జెంట్ కావాలి నాకు పైసలు. నేను ఉంటే ఇస్తాడేమో అని వచ్చినా కానీ లేడు కదా, ఎటువైండు. మా మరిది వాళ్ళు ఎటు పోయినట్టున్నారు కానీ నీకు ఖచ్చితంగా పైసలు కావన్నా ఇప్పుడు. కావాలరా, అర్జెంట్ నాకు. అందుకే అంటాను, వడ్డీ ఎంత అయినా మంచిదే, ఇస్తాడేమో అని వచ్చిన. ఆ, మా మరిది వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఏంది 1,00,000 రూపాయలు. ఆగు, నా దగ్గర కూడా ఉన్నాయి, నేను తెచ్చిత్తా నీకు. ఏంది, నీ దగ్గర పైసలు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి తెచ్చిత్తా అంటన్నా. ఇక వాళ్ళ దగ్గరనే ఉంటాయి ఏంది ఎప్పటికి, మా దగ్గర ఉండయా? సరేరా, తెచ్చి కాగితం పెట్టుకుందాం. సరే ఆగు, 5 రూపాయలు మీకు తీయాలి మరి నువ్వు అన్నట్టుగా. ఇప్పుడే కాగితం రాసుకుందాం రా. సరే అన్న, ఉండు తెచ్చిత్తా ఇప్పుడే. సరే. ఈ రాజన్నేమో నాకు అప్పులు ఉన్నాయి బాగా, కట్టడానికి తిప్పలైతుంది అని అంటాడు. మేమేమో మాకు పైసలు లేవా, మాకేం తక్కువ, నేను పైసలు తెచ్చిస్తా అని పోయింది. తెత్తదా నిజంగానే? ఈ కథే అర్థమవుతలేదు నాకు. ఇగో అన్న 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకో. 1,00,000 ఉన్నాయా చెల్లె? ఉన్నాయన్న. ఈ లెక్క పెట్టుడు ఎందుకు తీ, నీ మీద నమ్మకం ఉన్నది. సరే కానీ 2 రోజులు అయినాక వచ్చి కాగితం పెట్టుకుంటా చెల్లె. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉన్నది, పోతా. సరే అన్న, నువ్వు ఊళ్ళో మనిషిపోయినా ఎటు పోతావు, నమ్మకం ఉన్నది. సరేరా, నాకైతే మంచి టైంలో సాయం చేసినావు, పోయేస్తా. 5 రూపాయలు మీరు తీయాలన్న మరి. సరేరా, ఇస్తా అన్నమాట అబద్ధం ఆడతానా? ఇచ్చుడే. సరే. సరే.
అన్నా 5 రూపాయల మిత్తి మరి మర్చిపోవద్దు. సరే సరే మర్చిపోను చెల్లె. లావణ్య ఆ ఏం చేస్తున్నావే? ఏం లేదు చెప్పు. మొన్న నేను తీసుకొచ్చిన పైసలు కనబడతలేవు, ఏమైనాయి? లేవు. ఏం చేసావు? అదా రాజన్నకు మిత్తికి అవసరం ఉన్నాయంటే ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన. 5 రూపాయల మిత్తి ఇస్తానన్నాడు. ఇక చూసుకుంటా చూసుకుంటా ఎట్లా ఇడిచిపెట్టాలని ఇచ్చిన. నన్ను అడిగి ఎందుకు ఇచ్చినవే? నిన్ను అడిగేదేంటి? 1,00,000 రూపాయలకు 5 రూపాయల మిత్తి ఇస్తానన్నాడు. లెక్క పెట్టు ఎంత అత్తయ్యా, అందుకే ఇచ్చిన. పోయి గారు రాజకుమార్కి ఎందుకు ఇచ్చినవే? ఇత్తేమైంది? ఊళ్ళే 2-3 దగ్గర పైసలు తీసుకొని దెంకపోయిందట. ఊరు ఇడిచిపెట్టేపోయిందటే. ఏంది నిజమా? రాజన్న పైసలు తీసుకొని ఊరికి పెట్టి పోయిండా? అమ్మో, నన్ను అడగకుండా నీకు ఎందుకు ఇచ్చినవే? నీకు గింత కూడా బయలుదేరుకుంటా. ఏమైంది అక్క? ఏమైంది బావా? ఎందుకంత కోపం? ఊకో అక్క, ఏడవకు. ఏమైందన్నా? వదిన ఎందుకు కొడుతున్నావు? ఇది నాకు తెలియకుండా ఆ రాజ్కుమార్కి 1,00,000 రూపాయలు ఇచ్చిందట్రా. ఏంది వదిన? పోయి ఇక రాజ్కుమార్కి ఇచ్చిరా. రాజ్కుమార్ ఊళ్ళో అందరి దగ్గర పైసలు తీసుకొని ఊరు వదిలిపెట్టి పోయిందట. ఇట్లనా మీరు వదిన? ఆ రాజకుమార్ అన్న ఇట్లా ఎత్తడం తెలియదు శ్రీకాంత్. ఆ రాజకుమార్ మీ దగ్గరికి వచ్చిండు, కానీ నేనే కకృతి పడి మీ అన్నకు తెలియకుండా 1,00,000 రూపాయలు ఇచ్చిన. 5 రూపాయల మిత్తి ఇస్తాడని ఆశపడి ఇంత పని చేసిన. కాగితం కూడా రాసుకోలేదు. అయ్యో దేవుడా, ఎంత పని ఆయే. 1,00,000 రూపాయలు ఆయే, 5 రూపాయల మిత్తి ఆయే. కాగితం కూడా రాయలేదు. రాజ్ కుమార్ అన్నకి ఇంత పని చేస్తాడు అనుకోలేదు శ్రీకాంత్. 1,00,000 రూపాయలు వాయే, నమ్మకం వాయే. నువ్వు చేసేటి అన్ని చేసుకుంటా మళ్ళీ ఎడుతున్నావా? అసలు ఈ 1,00,000 రూపాయలు ఏంది? ఏంది రాజ్కుమార్కి ఇచ్చుడు ఏంది? ఇట్లెందుకు పెట్టినావన్నా? సీన్ గారి దగ్గర నుంచి తెచ్చిండ్రా ఆ శేఖర్ గాని కట్టడానికి. తెచ్చిన పైసలు అప్పు కట్ట అయిపోతుండే కదా బావా, ఇంట్లో ఎందుకు పెట్టిర్రు? శేఖర్ గారు లేడట, ఊరికెండట. వచ్చినాక కడదామని ఇంట్లో పెట్టిన. ఇది గింత పాపం చేసింది. దీన్ని చూస్తే అక్క ఊడితే పోయిన పైసలు తిరిగి వస్తాయా? నేను అప్పులైతున్నాయని తిప్పలు పడతాన్నా. ఇదేమో చీరలు సారెలు కమ్మలని నన్ను పరిశాన్ చేస్తాందిరా. ఇది ఏం అర్థం చేసుకుంటలేదు. దీని అప్పుల బాధకు దీని బాధకు నాకు బతకబుద్ధి అయితే లేదురా. నాకు సావే దిక్కైతట్టు. ఎప్పుడు ఇది అర్థం చేసుకునేది? బాధపడకన్నా. అరే తమ్మి, నా అప్పులన్నీ తీరాలంటే ఒకటే మార్గం ఉందిరా. చెప్పన్నా, ఏం చేద్దాం? ఈ ఇల్లు మన ఇద్దరిదిరా. నేను ఇంట్లోకెళ్ళి బయటకు పోయి కిరాయి ఉంటారా. నా వంతు ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు నాకు ఇరా. నేను అప్పు కట్టుకుంటా. ఈ ఒక్క సాయం చేసి నన్ను ఆడుకోరా. ఏందన్నా గట్ల మాట్లాడుతున్నావు? నేనుండగా మీరు బయటకు పోడేందన్నా? నేను చచ్చిపోయినా? తోడబుట్టినోని నేనుండే లాపన్నా. నువ్వు బాధపడకన్నా, ఏదో ఒకటి చేద్దాం. ఊకో అక్క, ఏడవకు. ఇప్పటికైనా బావని అర్థం చేసుకొని ఇంట్లో పరిస్థితులు తెలుసుకుంటా మెదులుకో అక్క. నువ్వు అత్యాశకు పోయిన పని ఎంత దూరం తీసుకొచ్చిందో చూసినావా?
నాకు తెలియదే భవాని, రాజన్ నాకు అట్లా చేస్తాడని. ఇప్పటికైనా ఎవరేందో తెలుసుకొని చూసుకొని మెదులుకో అక్క. ఇప్పటికైనా నా గుణము నా ఆలోచనలు మార్చుకోకపోతే నా బతుకు వేస్టే. అన్న నువ్వు బాధపడకు, నీకు ఎన్ని అప్పులైనవి చెప్పు, నాకు సాధ్యమైనంత వరకు నేను తీరుస్తా. చాలకపోతే బయటకెళ్ళి తీసుకొస్తా, అంతేగాని నేను చచ్చిపోతా ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతా అని మాత్రం అనకన్నా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవద్దన్నాను. అరే తమ్ముడు, ఇవాళ రేపు పైసలను చూసే చుట్టరికాలు కలుపుతున్నారా, రక్త సంబంధాలు విడిపోతున్నాయి. నా దగ్గర పైసలు ఉన్నా లేకున్నా తోడుకుంటా అన్నావు. నీలాంటి తమ్ముడు దొరుకున్న అదృష్టం రా. కనబడుతుందానే ఎవలేందనేది? ఇప్పటికైనా మారు, నీ ఆలోచనలు మార్చుకో, ఉన్న దాంట్లో మెదులు నేర్చుకో. శ్రీకాంత్, నువ్వు చెప్పిన మాటలకి, నువ్వు ఇచ్చిన ధైర్యానికి ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేను. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించయ్యా. అయింది బాధపడకక్క. భవాని వదిన లోపలికి తీసుకో. అక్క హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.